వేస్ట్ బాటిల్స్‌తో ఖాళీగా ఇంట్లో పడి ఉన్న బాటిల్స్‌తో ఇలా అందమైన బాటిల్స్‌గా రెడీ చేసుకోవడం ఎలాగో చూపిస్తాను. చూసేయండి ఇవాళ. చూడండి ఎంత బాగున్నాయో అసలు ఈ బాటిల్స్. మీరు ఫ్లవర్ వాజెస్‌గా యూస్ చేసుకోవచ్చు. కావాలంటే మీరు మామూలుగా మళ్ళీ కప్‌బోర్డ్‌లో ఏదన్నా కిచెన్‌లో యూస్ చేసుకునే పప్పులు గానీ, ఏదన్నా పల్లీలు గానీ ఇలాంటివి వేసి యూస్ చేయొచ్చు. వేస్ట్‌గా పడేయకుండా దీన్ని చక్కగా యూస్ చేసుకోవచ్చు మీరు. చూడండి ఎలా ఉన్నాయో. వచ్చేయండి ఒకసారి దీన్ని ఎలా రెడీ చేయాలో చూసేద్దాం. చూడండి ఈ వేస్ట్ బాటిల్‌ని మనం మామూలుగా అయితే పడేస్తాము. ఇందులో ఉన్నది యూస్ చేసిన తర్వాత మామూలుగా పడేస్తాము. ఇది పిజ్జా సాస్‌కొచ్చిన బాటిలు. దీన్ని మేము అయిపోయిన తర్వాత చక్కగా కడిగేసుకొని ఇలా పెట్టుకోవాలి. దీన్ని నీట్‌గా. ఇది మామూలుగా అయితే చాలామంది పడేస్తూ ఉంటారు, ఎక్కువ మంది. వేస్ట్ అనేది ఏమీ ఉండదండి ఎప్పుడు కూడా. ఆలోచించండి ఒకసారి. దీన్ని 3, 4 ఐటెమ్స్ యూస్ చేసి దీన్ని అందంగా డెకరేటివ్‌గా కావాలంటే మీరు ఫ్లవర్ వాజ్‌గా యూస్ చేసుకోవచ్చు. లేకపోతే కొద్దిగా మళ్ళీ దీంట్లో ఏమన్నా వేసేసుకొని మళ్ళీ కప్‌బోర్డ్‌లో కూడా పెట్టుకోవచ్చు మీరు. ఇది చక్కగా అందంగా ఎలా రెడీ చేయాలో చూపిస్తాను, వచ్చేయండి. ఏం లేదండి, గ్రీన్ కలర్ ఒకటి తీసుకోవాలి, ఫ్యాబ్రిక్ గ్రీన్ కలర్. ఇది రెడ్ కలర్ ఒకటి. ఇది లెమన్ ఎల్లో కలర్. ఈ 3 కలర్స్ యూస్ చేసి 2 బ్రష్లు, ఈ 2 బ్రష్లు తీసేసుకొని అందంగా దీన్ని రెడీ చేద్దాం, వచ్చేయండి. దీన్ని ముందుగా లెమన్ ఎల్లో కలర్ యూస్ చేద్దాము. దీన్ని పూర్తిగా ఇది రెడీ అయిపోయిన తర్వాత మీరు అసలు ఈ బాటిల్ ఆ బాటిల్ అంటే అసలు నమ్మలేరండి మీరు. అంత చక్కగా వచ్చింది ఇది. చూడండి ఇలా పెయింట్ మొత్తం బ్రష్లో తీసుకొని పెయింట్ మొత్తం దీనికి అప్లై చేసేసుకోవాలి. లెమన్ ఎల్లో కలర్, కొద్దిగా కలర్, 2 బ్రష్లు ఉంటే అందంగా రెడీ అయిపోతుంది బాటిల్. చూద్దాం ఎలా ఉండిద్దో. వేస్ట్ అనేది ఏది ఉండదండి. కొద్దిగా టైం అవసరమైంది, కొద్దిగా ఓపిక ఉండాలి అంతే. చూడండి చక్కగా నీట్గా చక్కగా ఇది మొత్తం కవర్ అయిపోయేలా పెయింట్ చేసుకోవాలి. ముందుగా చూడండి ఇలా కొద్దిగా తీసుకొని పెయింట్ మొత్తం అయిపోవాలి, ఇది కవర్ అయిపోవాలి. అసలు ఎక్కడ ఖాళీ లేకుండా పూర్తిగా రెడీ చేసేసుకోవాలి దీన్ని. ఇంట్లో టైం దొరికితే ఏదన్నా చేయాలన్న కోరిక ప్రతి ఒక్కళ్ళకి ఉండిద్ది. వేస్ట్గా ఏదన్నా వస్తువు పడేయడం కన్నా దాన్ని ఏదో ఒక యూస్ చేయడంలోనే ఆ ఆనందం ఉండిద్దండి. నాకైతే ఇలాంటివి చేయాలంటే చాలా సంతోషం అసలు. ఎక్కడ లేని ఓపిక కూడా వచ్చేసిద్ది. చూడండి ఇలా అందంగా రెడీ చేసేసుకొని చక్కగా ఇలా చూడండి చక్కగా ఇలా పూర్తిగా కవర్ అయిపోవాలి. ఇది ఎక్కడ ఖాళీ ఉండకుండా నీట్గా పెయింట్ చేసేసుకోండి దీన్ని. చూడండి ఎంత చక్కగా ఎంత అందంగా ఉండిద్దో అసలు. చూడండి లోపల మొత్తం కవర్ చేసేస్తున్నా నేను. మీరు కూడా ఇలాగే చేసేసుకోండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమన్నా వేస్ట్గా ఉన్న మెటీరియల్తో ఏమన్నా రెడీ చేయాలంటే నాకు ఒక కామెంట్ చేయండి. మీ కామెంట్స్, మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండి. మీ కామెంట్స్, మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటానండి నేను. చూడండి ఎంత చక్కగా అందంగా కవర్ అయిపోయింది కదా ఇది. మొత్తం హోల్ బాటిల్ మొత్తం
లెమన్ ఎల్లో కలర్ వేసేసాను నేనైతే. దీని తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోవాలండి. పక్కన పెట్టేసుకొని చూడండి, ఇది రెడ్ కలర్. దీన్ని డిజైన్ చేసుకోవడానికి రెడ్ కలర్స్ యూజ్ చేస్తున్నాను నేను. రెడ్ ఫ్యాబ్రిక్ కలర్ అండి ఇది. చూడండి, చక్కగా వేసేసుకోవాలి. చూడండి, రెడ్ కలర్ 2 చిన్న చిన్న డాట్స్ అండి. 2 చిన్న చిన్న డాట్స్. ఇక్కడ ఒక డాట్, ఇక్కడ ఒక డాట్, ఇక్కడ ఒక డాట్. చూడండి, ఇక్కడ ఒక డాట్. చిన్న చిన్న డాట్స్ బాటిల్ మొత్తం అక్కడక్కడ వేసేసుకోండి. మీకు ఎక్కడ వేయాలనిపిస్తే అక్కడ 2 డాట్స్ గ్యాప్ పెట్టి వేయాలి. అక్కడొకటి అక్కడొకటి అలా వేసేసుకోండి. బాటిల్ మొత్తం వేయండి మీరు. అక్కడొక డాట్ అక్కడొక డాట్ అలా దూరంగా కొద్దిగా గ్యాప్ ఉండేలా. మరీ దగ్గరగా కాకుండా కొద్దిగా దూరంగా ఇలా నేను వేస్తున్నాను కదా, అలా అక్కడొకటి ఇలా డాట్స్ వేసేసుకోండి ముందుగా. దీన్ని మళ్ళీ ఏం చేయాలో నేను చూపిస్తానండి, చూస్తారు కానీ మీరు. చూసారా, ఇలా వేసిన తర్వాత మళ్ళీ దీన్ని కొద్దిగా ఇది చేసుకొని ఇలా పెట్టేసుకోండి. ఇప్పుడు గ్రీన్ కలర్ ఉంది కదా, ఇది మా ఇంట్లో గ్రీన్ కలర్ కొద్దిగా ఉంది. నేను ఈ గ్రీన్ కలర్ని యూస్ చేస్తున్నాను. కొద్దిగా ఉంది గ్రీన్. అయిపోయింది మొత్తం బాటిల్. ఎక్కడో చోట పెయింటింగ్ చేస్తుంటాం కాబట్టి అయిపోయింది గ్రీన్ కలర్ అయితే. చూడండి, ఇలా ఈ బాటిల్ ఉంది కదా, దీన్ని చిన్నగా ఇటొక గీత ఇటొక గీత చక్కగా వేసేసుకోవచ్చండి. అసలు టెన్షన్ పడాల్సిన పనే లేదండి. ఇలా 2 స్ట్రోకులు అంతే. చిన్నగా 2 స్ట్రోక్స్ ఇస్తే చాలు, సరిపోయింది. చూడండి, ఎంత అందంగా ఎంత చక్కగా వస్తుందో ఈ బాటిల్. చూడండి ఎంత బాగుందో అసలు. ఇలా వేస్ట్ బాటిల్స్ పడేయకుండా దీన్ని ఇలా ఇది చేసి, ఇదే మేము మార్కెట్కి వెళ్ళి కొనాలంటే మళ్ళీ డబ్బులు వేస్ట్ మాకు. కొద్దిగా టైం స్పెండ్ చేస్తే చాలండి, సరిపోయిద్ది. చూడండి, ఎంత చక్కగా ఎంత ముద్దుగా ఉందో ఈ బాటిల్. చూడండి, దీన్ని ఫ్లవర్ వాజ్గా అయినా మీరు యూస్ చేసుకోవచ్చు. లేకపోతే మళ్ళీ మామూలుగానే ఏదన్నా కిచెన్లో పెట్టుకోవడానికి, ఏదన్నా మళ్ళీ మామూలుగానే కిచెన్లో యూస్ చేసుకోవడానికి కూడా పనికొచ్చింది. చూడండి, ఎంత చక్కగా ఎంత బాగుందో అసలు బాటిల్. మా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చెప్పండి నాకు ఎలా ఉందో. ఇది చేస్తారు కదా, చేస్తారులేండి, నాకు తెలుసు. చేయకుండా ఎలా ఉంటారు? ఇంత అందమైన వేస్ట్ మెటీరియల్తో చూపించాను కదా. చూడండి, ఈ బాటిల్ మొత్తం నేను ఎలా చేశాను. చూడండి, ఎక్కడ ప్లేస్ ఉంటే ఇంకా కింద కూడా వేసుకోవచ్చు కావాలంటే. చూడండి, ఇలా పెయింట్ చేసుకోండి. ఇది కూడా చూడండి, ఇందాక నేను చేశాను ఇది. ఇలా పెయింట్ చేసుకోండి. ఇది వేస్ట్గా ఉన్నవి దీన్ని ఇలా కూడా చేసుకోవచ్చు.